సదర్గట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడే అన్నని అక్క మీద దాడి చేసినటువంటి ఘటనలో అక్క మృతి చెందగా అన్న తీవ్ర గాయాల పాలయ్యాడు. శ్రీ వెంకటరమణ అపార్ట్మెంట్లో గత 6 నెలల నుంచి ఇదే అపార్ట్మెంట్లో అన్న సుదర్శన్తో పాటు తమ్ముడు అక్క ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అవడం, ఆ తర్వాత అవన్నీ కూడా కుటుంబ కలహాలే అని చెప్పేసి సర్ది చెప్పుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి సుదర్శన్, తమ్ముడు, అక్క ఈ 3 గదులు ఉన్నాయి ఈ ఇంట్లో. ఒక గదిలో పడుకొని ఉన్నటువంటి అక్క మీద అన్న మీద తీవ్రంగా దాడి చేయడంతో అక్క అక్కడికక్కడే మృతి చెందింది. అన్నకి తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. గత రాత్రి జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా చుట్టుపక్కల వాసులంతా కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. మీ పేరేంటండి? నా పేరు సుదర్శన్. ఏం జరిగింది అసలు? రాత్రి ఏం జరిగిందేమో నువ్వు లేచి నేనేమో ఇటే కూర్చున్నా, భోజనం చేస్తున్నా. అటు నుంచి వచ్చి ఏం చేసిందంటే అందులో పొయ్యి ఇంట్లో కూర్చాంచి కొట్టిండు అటు మా సిస్టర్ని కొట్టిండు. అంతా ఏమో శబ్దం వస్తుందని లేచి ఇక్కట్లో వచ్చిన వీడికి వచ్చి నా మీద అటాక్ చేసిండు. అంటే మీ మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా? గతంలో ఏమన్నా గొడవలు జరిగాయి? గతంలో ఇంతకుముందు ఇట్లనే అయింది. పోయి జైల్లో ఉండి వచ్చిండు, 1 సంవత్సరం ఉండి వచ్చిండు. ఎవరు తీసుకొచ్చిండో మా ఆయనకు వచ్చి మళ్ళీ 1 సంవత్సరం అయినాక మళ్ళీ ఇదే పని చేసిండు. ఏం పని చేస్తూ ఉంటాడు మీ తమ్ముడు? ఏం పని చేయడు, ఇంట్లో కూడా కూర్చొని ఎక్కడ బజారు పోమన్నా కానీ పోడు, నేనే పోవాలి. ఆయన ఏం పని లేదు, నెలకు 5,000 తీసుకుంటాడు, అలాగే వండుకొని తింటాడు. అంటే గతంలో ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు? ఏం కేసులు అయ్యాయి తన మీద? నా మీద అటాక్ చేసిండు. అటాక్ చేసి పోయి అప్పటి నుంచి మీరేం తనని దూరం పెట్టడం కానీ వద్దు అని చెప్పడం కానీ ఇంట్లో ఏం చెప్పలేదు? దూరమే పెట్టినా, ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఇక్కడ అనుకుంటా, వాడు లోపల అనుకుంటాం. ఎంతమంది మీరంతా? మేము 4 అన్నదమ్ములం. ఇప్పుడు వీడు చిన్నోడు, పెద్ద ఆయన ఉన్నాడు, నేనున్నా, ఇంకొక ఆయన గోవలో ఉంటాడు. ముగ్గురు 4. మీకు మీ అక్కకి పెళ్ళయిందా? మీ సిస్టర్కి? అక్కకి అయింది. 2 రకాల పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ఈమె పెళ్ళి కాలేదు, ఇంకొక ఆమె ఉన్నది, ఆమె పెళ్ళి కాలేదు. అంటే ఎందుకు అసలు మీ మీద ఎందుకు దాడి చేశాడు? ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే మీ మీద ఏదైనా అనుమానం ఉందా, లేకపోతే బయట వ్యక్తులు ఉన్నా ఎవరైనా తనని? వ్యక్తులదే ఉన్నది చెయ్యి, ఇంకేం లేదు. ఆస్తి గీస్తే అంతా ఇచ్చేసినాడు కూడా, అంతా తీసుకున్నాడు, ఏం లేదు. బయట వాళ్ళదే ఉన్నది. నిన్న సాయంత్రం అసలుకి దేంతో దాడి చేశాడు? ఏ టైంకి జరిగింది? కత్తికి ఇట్లా దస్తి ఉంటుంది కదా, దస్తి ఇట్లా వచ్చి ఇట్లా కుట్టాను. ముందు మా చెల్లె మీద చేసాను. తర్వాత నేను లేచి అదే శబ్దం అవుతుందని పోయి లేచి నాకు అదే ఎదిరించిండు. అంటే ఎప్పుడన్నా గతంలో చెప్పాడా మిమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని బ్రతకనివ్వను అని? ఏమన్నా దాడి చేయడం అది చేస్తూనే ఉంటాడా? అవి చెప్పాడు. ఇట్లానే అటాక్ అనుకోకుండా చేసేస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్. ఏమన్నా మద్యం మత్తులో ఉంటాడా, లేకపోతే గాంజా లాంటిది ఏమన్నా తీసుకుంటాడా? గాంజాలు మద్యం ఇట్లా ఏం సేవించాడు. మళ్ళీ ఏందో రూమ్లో ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అది తెలియదు మాకు. ఇట్లా మీరు ఆపే ప్రయత్నం చేశారా రాత్రి ఆ అమ్మాయి మీద దాడి జరిగేటప్పుడు? ఆపే ప్రయత్నం అంటే అక్కడ కొట్టేసిండు, 2-3 కొట్టి ఇక్కడికి వచ్చిండు. అట్లా అక్కడనే పడిపోయింది ఆమె. మీరు చూసేసరికి చనిపోయి ఉందా? చనిపోయి అంటే ఇట్లా పడిపోయిందంట. నాకైతే ఈడ కొడుతుంది అన్నాడు. అంత రక్తం అయిపోయింది రూమ్ అంతా. అట్లా నేను హాస్పిటల్కి ఏ టైంకి తీసుకెళ్ళారు? హాస్పిటల్కి అమ్మాయిని అదే ఉస్మాన్. ఏ టైంకి ఎప్పుడు తీసుకెళ్లారు? రాత్రి అంటే 10 అయిపోయింది అనుకుంటా. అప్పటికే చనిపోయిందా? చనిపోయింది. అని వీళ్ళు చాలా లేట్ వచ్చిండు, 1 గంట అయినాక వచ్చింది పోలీసు. అట్లా ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ఎక్కడెక్కడ మిమ్మల్ని కత్తితో పొడిచాడు? నాకు ఇక్కడ ఈడ 3 అని అది కుట్లేసిండు, ఇంత ఒక్కొక్కటి. ఇక్కడ ఒకటి అయింది, ఈడొకటి, ఈడంతా మంచి ఇట్లా కట్ చేసేసిండు మొత్తం. దాడి చేసిన తర్వాత అతను ఇక్కడే ఉన్నాడా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడా? దాడి చేసినాక పోలీసులు కూడా వచ్చిండు. పోలీసులు తీసుకెళ్ళారు. అందులో లోపల కూకున్నాడు, పోలీసులు వచ్చిండు, లోపల పోయి తీసుకొచ్చిండు. ఆయన ఎందుకు చంపాడు ఏంటి అని పోలీసు వాళ్ళు అడిగినప్పుడు కానీ మీరు అడిగినప్పుడు కానీ ఏమైనా సమాధానం చెప్తున్నాడా? చెప్పలేదు. మేము అడగనే లేదు, మాకు చక్కగా తీసుకొని వెళ్ళిపోయాడు. మేమే డేంజర్లో ఉన్నాం.
తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళు. ఇప్పుడు తన నుంచి మళ్ళీ ప్రాణహాని ఉందా మీకు? పక్క ఉంటుంది, నమ్మోదు ఇష్టం వాళ్ళకు. ఏం చెప్తారు పోలీసులకి, ఏం చెప్తారు? ఏం లేదు, అక్కడనే పెట్టుకోవాలి అంతే, ఏం లేదు. ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఒకసారి మా చిన్న కూడా అటాక్ చేసిండు, 2 సార్లు నా మీద, అదే నిన్నడుతోంది. అంటే ఇంకేముంది, ఎవరైనా కనిపిస్తుంది చంపడం కదా. అంటే మెంటల్ కండిషన్ బాగానే ఉందా? అన్నీ తెలుస్తూ ఉంటాయా ఆయనకి? తెలుస్తూ ఉంటుంది, మొత్తం తెలిసే. ఆడ ఏమంటారు, వండుకొని తింటాడు, ఎవరు వేసినా తినాడు, అంటే ఆయనదే వంట చేసుకొని తింటాడు, నీళ్ళు తెచ్చుకుంటాడు, అన్నీ చేస్తుంటాడు. అంటే అతనికి ఎవరైనా సహకరించారా ఈ మర్డర్ చేయడానికి? అదే తెలుస్తలేదు. పోతాడు వస్తాడు, బయటికి పోతాడు వస్తాడు 2 రోజులకు ఒకసారి పోతాడు. అలా ఎవరు అట్లా కలిసి అర్థమవుతలేదు. మీ తమ్ముడు పేరేంటి? మదన్ రావు. మదన్ రావు. ఎంత ఉంటుంది వయసు? ఆయన మంచిగా ఉంటుంది, 55, 56 ఉంటాడు. పెళ్ళి తనకు కూడా అవలేదా? లేక గత కొన్ని నెలల క్రితము తన కుటుంబ సభ్యుల మీద దాడి చేశాడు మదన్. రాత్రి వాళ్ళ అక్క రూమ్లోకి వెళ్ళి కత్తితో తనని పోట్లు పొడిచి చనిపోయిన తర్వాత బయటికి వచ్చి తన అన్న మీద కూడా దాడి చేసేటువంటి టైంలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి పోలీసులకి కాల్ చేయడం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తనని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తున్నారు. తనకి ప్రాణహాని ఉంది. సుదర్శన్కి మదన్ రావుతో తనని బయటికి రప్పించవద్దు, కఠినంగా శిక్షించాలి అంటూ సుదర్శన్ రావు చెప్తున్నారు.